హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే నిఫ్టీ ఆల్మోస్ట్ 25,000 మార్క్ దగ్గరలో క్లోజ్ అయింది. సో అలాగే సెన్సెక్స్ కూడా 371 పాయింట్స్ వరకు పెరిగింది. అన్ని సెక్టార్స్లో మనం మంచి ర్యాలీ అనేది చూసాం, ఎక్సెప్ట్ ఫార్మాలో తప్పించి. సో ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసే ముందు ఒకసారి ఈరోజు మార్కెట్ చెక్ చేద్దాం. ఇవాళ మార్కెట్ కనుక చూసినట్లయితే సెన్సెక్స్ 370 పాయింట్స్ వరకు పెరిగి 81,644 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 103 పాయింట్స్ పెరిగి 24,980 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 130 పాయింట్స్ పెరిగి 55,865 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 551 పాయింట్స్ పెరిగి 57,664 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 74 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,066 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ అలాగే టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే, సో యాజ్ ఇట్ ఈజ్ నేను ముందుగా చెప్పినట్టుగా, సో నిఫ్టీ అయితే 25,000 మార్క్ దగ్గరలో క్లోజ్ అయింది. సో ఒక లెవెల్లో ఆ మార్క్ను క్రాస్ చేయడానికి చూసింది. అలాగే అన్ని స్టాక్స్లోనూ మనం మంచి బయింగ్ అనేది చూసాం. బ్రాడ్ బేస్డ్ బయింగ్ కూడా జరిగింది. ఎక్సెప్ట్ ఫార్మా సెక్టార్ తప్పించి అన్ని సెక్టార్స్లో మనం మంచి బయింగ్ అనేది చూసాము. హయ్యర్ లెవెల్స్ దగ్గర కాస్త ప్రాఫిట్ బుకింగ్ చేయడం వల్ల నిఫ్టీ అయితే 25,000 మార్క్ని నిలుపుకోలేకపోయింది. సో ఓవరాల్గా క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 0.46% పెరిగితే నిఫ్టీ 0.42% వరకు పెరిగింది. బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ 1% వరకు పెరిగాయి. సో ఈరోజు నిఫ్టీలో కనుక గెయినర్స్ చూసినట్లయితే టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో ఇలా ఉన్నాయి. అలాగే లూజర్స్ కనుక చూసినట్లయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, సిప్లా, హిందాల్కో, బజాజ్ ఫిన్సర్వ్, ఎంఎన్ఎం ఇలా ఉన్నాయి. అలాగే సెక్టార్ వైజ్గా చూసినట్లయితే, సో ముందుగా చెప్పుకున్నట్టుగా ఫార్మా సెక్టార్ తప్పించి అన్ని సెక్టార్స్లో దాదాపుగా పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. టెలికాం, ఎఫ్ఎంసీజీ, మీడియా, ఆటో, ఆయిల్, గ్యాస్ సెక్టార్స్ ఇవన్నీ దాదాపుగా 1% వరకు పెరిగాయి. బీఎస్సీలో 52 వీక్ హైక్ గాను 140 స్టాక్స్ వరకు టచ్ అయ్యాయి. వాటిలో చెప్పుకోదగినవి హుందాయ్ మోటార్, ఎల్టీ ఫైనాన్స్, ఏటీఎం, హెచ్బిఎల్ ఇంజనీరింగ్, నువాకో విస్టాస్, ఏబీ క్యాపిటల్, టీవీఎస్ మోటార్, మారుతి సుజుకి, హెచ్డిఎఫ్సి ఏఎంసి, ఇండియన్ బ్యాంక్, అశోక్ లేలాండ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, మహారాష్ట్ర స్కూటర్స్ ఇలా మొదలగు ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.